హలో ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసా హిమాచల్ ప్రదేశ్లోని పాలంపూర్ అనే ప్రాంతంలో ఒక హాంటెడ్ హౌస్ అనేది ఉందని. అయితే ఈ యథార్థ సంఘటన జూన్ 2021లో జరిగింది. అది వేసవికాలం అవడంతో ఒక అమ్మాయి మరియు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి చండీగఢ్ నుండి ధర్మశాల నుండి పాలంపూర్ మరియు బీర్బిల్లాంకు ట్రిప్ ప్లాన్ చేశారు. అలా ట్రిప్ మధ్యలో వెళ్తూ ఉండగా రాత్రి అవడంతో పాలంపూర్లో వాళ్ళకి స్టే చేయాల్సి వచ్చింది. అక్కడ ఒక అద్భుతమైన బ్రిటిష్ కాలం నాటి హోటల్ ఉంది. స్వాతంత్రానికి ముందు 1850లో ఈ హోటల్ కట్టారు. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు దీనికి విహారయాత్రకు ఉపయోగించేవారు అని చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా చెప్పుకునేవారు. ఈ హోటల్ చూడడానికి పగటిపూట గార్డెన్స్ మరియు అందమైన ప్రకృతితో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది అంతా ఒక కథ. పగటిపూట అంతా అందంగా ఉన్న రిసార్ట్ రాత్రి అయ్యేసరికి పూర్తిగా మారిపోతుంది. వాళ్ళ స్నేహితులంతా కలిసి ఆ హోటల్లో టాప్ ఫ్లోర్లో ఉన్న ఒక గదిని తీసుకుంటారు. తర్వాత వాళ్ళంతా ఆ గదిలో విశ్రాంతి తీసుకున్నప్పుడు వాళ్ళు ఉన్న పక్క గదిలో కొన్ని శబ్దాలు అనేవి వస్తూ ఉంటాయి. అవన్నీ వాళ్ళు పెద్దగా పట్టించుకోకపోవడంతో కొంతసేపటికి కారిడార్ నుండి మాట్లాడే శబ్దం వినిపిస్తుంది. ఆ హోటల్లో ఉన్న ఫర్నిచర్ మొత్తం ఆ పక్కన ఉన్న గదిలోకి ఎవరో తీసుకుని వస్తున్నట్టు శబ్దాలు వస్తున్నాయి. ఆ గదిలో నుండి వ్యక్తులు సామాన్లన్నీ అక్కడ పెట్టు ఇక్కడ పెట్టు అంటూ మాట్లాడుతున్నారు. ఎవరు వీళ్ళంతా అని వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే అక్కడ ఎవరూ లేరు మరియు మొత్తం చీకటిగా ఉండడంతో సరే అని ఆ డోర్ని లాక్ చేసి వచ్చి వాళ్ళంతా కలిసి రూమ్లో డ్రింక్ చేస్తున్నారు. కొంతసేపు అయ్యాక శబ్దం అనేది చాలా పెద్దగా రావడం మొదలైంది. ఫర్నిచర్ మొత్తాన్ని ఒకే దాటిగా కదులుతున్నట్లు అనిపించింది. గోడలు మరియు వస్తువులు కదులుతున్నట్లు ప్రకంపనలు వచ్చాయి. సడన్గా వాళ్ళంతా బెడ్రూమ్లో తలుపు తట్టడం మొదలుపెట్టారు. చూస్తే అక్కడ ఎవరూ లేరు. అయితే ఎంత పిలిచినా కూడా ఎవరూ పలకడం లేదు. అలా ఒక 5 సార్లు గట్టిగా తలుపు తట్టడం జరిగింది. రాత్రంతా భరించలేనంతగా శబ్దాలు వస్తూనే ఉన్నాయి. వాళ్ళంతా నిద్రించడానికి చాలా ఇబ్బంది పడ్డారు. మరుసటి రోజు రాత్రి కూడా గట్టిగా శబ్దాలు రావడం మొదలయ్యాయి. అమ్మాయి మరియు వాళ్ళ స్నేహితులందరూ చాలా భయపడడం మొదలుపెట్టారు. తర్వాత గట్టిగా ఏడ్చినట్టు శబ్దాలు రావడం ఆ పక్క గదిలో నుండి మొదలయ్యాయి. దానివల్ల ఇంకా భయం వేసింది వాళ్ళకి. దాని తర్వాత వాళ్ళందరినీ ఎవరో పిలుస్తూ రండి, మాతో పాటు రండి అంటూ పిలవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత వాళ్ళ రూమ్లో ఉన్న కిటికీ దగ్గర ఏవో నీడలాంటి ఆకారం అనేది కదులుతూ ఉండడం వాళ్ళు గమనించారు. ఇంకా వాళ్ళంతా భయపడుతూ కొంచెంగా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఏడవడం మొదలుపెట్టారు. అలా రాత్రంతా వాళ్ళు చాలా భయంకరంగా గడిపారు. దాని తర్వాత పొద్దున్న లేచి కిందికి వెళ్ళి మేనేజ్మెంట్కి పోయి ఇలా అడిగితే అది ఏమీ లేదండి, అదే కాకుండా నిన్న మీరు తప్ప టాప్ ఫ్లోర్లో ఇంకా ఎవరూ ఉండలేదు. వాళ్ళంతా ఆశ్చర్యంగా ఒకరు చూసుకుంటూ ఆ రిసార్ట్ నుండి బయటకు వచ్చారు. అక్కడే దగ్గరలో ఉన్న స్టాల్లో టీ తాగినప్పుడు ఆ టీ స్టాల్ యజమాని చెప్పాడు, ఇంకా ఎప్పుడూ ఈ రిసార్ట్కి రావద్దు అని. ఎందుకు అని అడిగితే దాంట్లో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది అని చెప్పారు. ఆ సంఘటన 1979లో జరిగిందని కూడా చెప్పారు. అలా వాళ్ళంతా ఆ 2 రోజులు జరిగిన భయంకరమైన రాత్రులను తలుచుకుంటూ అలా ముందుకు వెళ్ళడం